హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ అండి. పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ఆవేదన. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితిలో కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ నెలలు అయినప్పటికీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఎటువంటి పరిష్కారాన్ని చూపలేదని ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలు: పీఆర్సీ 12వ కమిషన్ నియామకం. ఇప్పటికీ 12వ పీఆర్సీ చైర్మన్‌ను ప్రభుత్వం నియమించలేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. అలాగే ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తిపై జాప్యం. మధ్యంతర వృత్తి అమలుకు సంబంధించి అవసరమైన చర్యలు ఇంకా తీసుకోకపోవడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పై క్లారిటీ లేకపోవడం. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని బొప్పరాజు మండిపడ్డారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు లేకపోవడం. ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు పట్టవని స్పష్టంగా అర్థమవుతోందని ఈ సమస్యలపై సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీజేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల వేతనాల పెంపు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై సందేహాలు. ఉద్యోగులు తమ వేతనాల పెంపుకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ విధమైన ప్రకటన చేయకపోవడం నిరాశను కలిగిస్తోంది. ఇటీవల జరిగిన ఏపీ-జేసీ అమరావతి సమావేశంలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు. ఉద్యోగ సమస్యలను ప్రభుత్వం గమనించే సమయం వచ్చేసింది. 2022లో చలో విజయవాడ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు మాదిరిగానే మరో ఉద్యమం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బొప్పరాజు వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మహిళా ఉద్యోగుల డిమాండ్లు. ఈ సమావేశంలో మహిళా ఉద్యోగుల విభాగం ప్రతినిధులు కూడా తమ సమస్యలను అయితే ప్రస్తావించారు. ప్రసూతి సెలవులను 2 సంవత్సరాలకు పొడిగించాలని, అలాగే ఉద్యోగులపై మెరుగైన ఆరోగ్య భరోసా కల్పించాలని అవసరం ఉందని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇక 3 డీఏలు పెండింగ్. ప్రస్తుతం ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉండగా కనీసం ఒక డీఏ అయినా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సున్నితంగా ఉందని ప్రభుత్వం చెబుతూ జాప్యం చేస్తూ వస్తోంది. సమస్యల పరిష్కారం లేకుంటే ఉద్యమ మార్గమే. ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారండి. ఉద్యోగుల సమస్యలు కొనసాగితే తిరిగి పోరాట పథకంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పీఆర్సీ అమలు, బకాయిల క్లారిటీకి, పెండింగ్ డీఏలు, మధ్యంతర భృతి లాంటి కీలక అంశాలపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నించడమే కాదు, మేము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు ఈ సందర్భంగా.